హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండి? అందరు బాగుండాలండి. భగవంతుడి దేవుళ్ళు అందరు ఆరోగ్యాలు బాగుండాలండి. ఈ రోజు నేను మా పిల్లలకంట పాలకూర పప్పు, సుక్కకూర పప్పు ఇవన్నీ బోరు పడుతున్నాయి అంట. ఒకసారైనా బచ్చల కూర వండమ్మా అని అంది. అయితే ఈరోజు బచ్చల కూర పప్పులో వేసి చింతకాయలు వేసి వండుతున్నానండి. పచ్చిమిరకాయ చింతకాయలు వేసి మనది ఎలా తయారు చేసుకుందామని చూద్దామా? ఈ బచ్చల కూరని అంతా కడిగి నేను ముందే కట్ చేసుకున్నాండి. ఆకుకూరలు అంట ముందు కడిగిన తర్వాత కట్ చేసుకోవాలంటండి. అందులో పోషకాలన్నీ వెళ్ళిపోతాయంట మనం కట్ చేసిన తర్వాత కడిగితే. అందుకని ముందుగానే ఆకుకూరలన్నీ బకెట్లో నీళ్ళల్లో వేసి శుభ్రం కడిగి బుట్టలో వడకట్టుకొని అన్నీ ఏరుకొని కట్ చేసుకోవాలట. నేను ఇప్పుడు ఇది కట్ చేశానండి. చింతకాయలు పచ్చిమిర్చి కూడా కడిగాను. కందిపప్పు తీసుకున్నాను, కడుగుతున్న వాటర్ పోసి కడిగి ఎసురు పోసానండి. కందిపప్పులో బచ్చల కూర వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదండి. మంచి ఫుడ్ తిందాము, మంచి ఆరోగ్యంగా ఉందాము. ఇప్పుడు ఈ చింతకాయలు ఈ మిక్సీ జారీలో వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి కూడా మిక్సీ జారీలో వేసానండి. కొంచెం సాల్ట్ కూడా వేసాను. మళ్ళీ పప్పులో వేస్తానండి సాల్ట్. ఇప్పుడు నేను మిక్సీ పడతానండి. ఇవి మనకు సరిపోయినంత మనం పప్పు బచ్చల కూర ఎంత తీసుకుంటామో దానికి తగినంత మిర్చి చింతకాయలు తీసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. చింతకాయలు పచ్చిమిర్చి మిక్సీ పట్టే. ఇప్పుడు ఇది పప్పులో వేసేస్తున్నా. ఆకు వేసాను కదా, ఈ ఆకులో వేసేసాను. మొత్తం కోసి కూడా వేసుకుంటారండి. నాకు మనవరాలు ఉంది కదా, ముక్కలు ముక్కలు తగిలితే ఆమె కామంటుందని నేను మెత్తగా చేసి వేసానండి. సాల్ట్ వేసేసుకుని సరిపోను ఎంతండి, ఒక చిటికడ వేసాను నేను. ఇంతే వేసాను ఇందాక చింతకాయల్లో. ఇప్పుడు సరిపోని వేసుకుందాం పప్పుకు. మనం పసుపు కూడా కొంచెం వేసుకుందాం. చాలు. ఇవి ఎన్ని విజిల్స్ రావాలమ్మా? ఇది ఒక 5 విజిల్స్ వస్తే చాలు. ఈ బచ్చల కూర మందంగా ఉంటుంది ఆకు, అందుకే 5 విజిల్స్. ఇప్పుడు మూత పెడతానండి, కుక్కర్ మూత. స్టవ్ వెలిగించి కుక్కర్ పొయ్యి మీద పెట్టానండి. ఇది ఒక 4-5 విజిల్లు వచ్చాక బంద్ చేద్దాము. 5 విజిల్స్ వచ్చాయి, బంద్ చేస్తున్నానండి ఇక్కడ స్టవ్. అమ్మాయి ఇది హీట్ పోయిందేమో చూద్దాం. తీస్తున్నా విజిల్ కుక్కరు. చాలా బాగుంది కదా. ఉప్పు చూడక్కర్లా అసలు, వాసనే మన స్మెల్ దాన్ని బట్టే మనకు ఉప్పు కారం సరిపోతాయి. చాలా బాగుంది. ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది, ఉప్పు అన్ని. ఇప్పుడు తిరగమాత వేస్తాం. ఇందులో తిరగమాత సరిపడా ఆయిల్ వేస్తాం, సరిపోయింది. ఆవాలు వేసాను, ఆయిల్ కాగింది. జీలకర్ర వేసాను. నేను ఇందులో ఏమీ వేయట్లేదు, ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసాను అంతేనా. ఇది కాలాలి కొంచెం. చిన్నులపాయలు వేసాను. అవి సన్నగా తరిగి, చిన్నులపాయలు సన్నగా తరిగి ఆవాలు వేసినప్పుడే వేయాల్సింది, మంచిగా వేగాయి. నేను కొంచెం మర్చిపోయాను కాబట్టి. ఇట్లాగే ఇష్టం అమ్మ, పచ్చి తింటే ఇంకా మంచిది. ఇది మంచి కాలనిద్దాం ఎర్రగమ్మ. ఉల్లిపాయ ఎర్రగా వేగితే బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేసి అంతేగా. అంతే. ఇది వేగిన తర్వాత పప్పులు వేసుకోవాలి. ఇప్పుడు వేగింది, ఇది అందులో ఊసేస్తా. అయిందమ్మా, ఒక్క నిమిషం మగ్గనిద్దాం, తిరగమాత వేసాం కాబట్టి. అయిపోయిందమ్మా, స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇది బౌన్లోకి పోస్తున్నా. ఇక చూస్తుంటేనే పప్పు ఎప్పుడెప్పుడు అన్నం తినాలనిపిస్తుంది. చూసారు కదండి, మనం కందిపప్పు, చింతకాయలు, పచ్చిమిరపకాయలతో ఎలా బచ్చల కూర పప్పు చేసుకున్నామో బచ్చలా చేసి. ఇది మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.